ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నారా? ముందు చెప్పి తగలేడు. నా లైఫ్ లో ముగ్గురు శత్రువులు ఉన్నారు గురువు గారు. ఎవరైనా అడగరా మీరు? వాళ్ళెవరో కూడా నువ్వే చెప్పు. ఆ లాగెందుకు? ఒకటి నా ఈఎంఐ, రెండోది నా ఖర్చులు, మూడోది నా భార్య మనకి ఎక్స్పెక్టేషన్ గురువు గారు. ఇది చాలదన్నట్టు నా వైఫ్ ఇల్లు కూడా కొందాం అంటుంది గురువు గారు. సంసారం చేస్తున్న ప్రతి మొగాడికి ఈ మాత్రం అనేది ఉంటదిలేరా. సర్లే, అయినా ఇల్లు అంటున్నావు కాబట్టి కొంచెం ఆలోచించాల్సిందే. నేను చెప్తాను. నేను ఇప్పుడు ఒక ఇల్లు కొనాలనుకో, 1 కోటి రూపాయలు అవుతుంది. దానికి డౌన్ పేమెంట్ ఒక 20 లక్షలు కడతావు. ఇంకో 80 లక్షలు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నా 9% నీకు ప్రతి నెల ఈఎంఐ ఉంటుంది. అంటే నువ్వు నెలకి 72,000 ఈఎంఐలోనే కట్టాలరా. ఏంటి గురుగారు నా ఆస్తులు అడుగుతున్నారా? ఏడ్చావు, నాకు దక్షిణ లేదు కానీ మళ్ళీ ఇల్లు, దానికి సింపతికి ఏడుపు. ముందు నేను చెప్పేది పూర్తిగా తగలేడు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ డ్యూటీలు అని ఇంకొక 8 లక్షలు వెళ్ళిపోతుందిరా. మెయింటెనెన్స్ కి నెలకు 5,000 రూపాయలు. ఇది చాలదన్నట్టు ఆ ప్రాపర్టీ ఓన్ చేసుకున్న దానికి ఆ ట్యాక్స్ కింద 25,000 కట్టాలరా ప్రతి సంవత్సరం. గురువు గారు మీరు చెప్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి గురువు గారు. అంత భయపడకు, అందుకే దీనికి ఒక పరిష్కారం ఉంది. అదే నువ్వు ఒక రెండింట్లో ఉన్నావు అనుకో, ఎలానో 30,000 అద్దె కడుతున్నావు కాబట్టి మిగిలిన 72,000లో 42,000 ఉంది కదా, ఆ 42,000 నువ్వు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయి. ఇక్కడ కూడా నీకు యావరేజ్ గా 12% రిటర్న్స్ ఉన్నాయనుకో, నీకు 3.9 కోట్లు వచ్చే అవకాశం ఉంది రోయ్. ఆ 20 లక్షల్ని నువ్వు మార్కెట్ లో 12% రిటర్న్స్ వచ్చే స్టాక్స్ లో పెట్టావనుకో, నీకు 20 ఏళ్ల తర్వాత 1.9 కోట్లు వస్తుంది. అంటే అదింట్లో ఉన్నా సరే రిచ్ అవ్వచ్చు. ఇదేదో బాగుంది గురుగారు. ఇప్పుడే మా భార్య మని చెప్తాను వెళ్ళి. కానీ సొంత ఇల్లు అనేది అందరికి కలరా. ఏదో నువ్వు నా దగ్గరకు వచ్చి బాగుపడతావని నీకు ఈ టిప్ ఇచ్చాను అంతే. భలే చెప్పారు గురుగారు. ఇదిగోండి మీ దక్షిణ ఈసారి. అయ్యి నా దక్షిణ కూడా ఇచ్చావేంట్రా. మీరు కూడా అద్దెంట్లో ఉంటూ ఇలా రిచ్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే ప్లాన్ చేసుకోండి.